జనసేన పర్సంటేజ్ గురించి మాట వైఎస్ఆర్సీపీ 42%, వైసీపీ 40%, మొత్తం ఉమ్మడి 13 జిల్లాలు, జనసేన 11%. అంటే దెర్ ఇస్ అ సర్జ్ 5.9% నుంచి దే హ్యావ్ గాన్ అప్ టు 11%. మినిమం చెప్పారు 13% దాకా ఉందని అన్నారు. మీరు అన్న పాయింట్ అక్కడ కోయిన్సైడ్ అవుతుంది. సో ఈస్ట్ గోదావరిలో 29%, వెస్ట్లో 17%, మిగిలిన చోట్ల 9, 7 అట్లా వచ్చింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ఈస్టు వెస్టు కలుపుకుంటేనే ఒక 34 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఎంత కాదనుకున్నా జనసేన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఒక 29, 30 తెచ్చుకునే అవకాశాలు ఉన్నట్టుగా ఆయన చెబుతున్నారు. ఐ డోంట్ నో ద గ్రౌండ్ రియాలిటీ నాకు తెలియదు, బట్ కొంత ఫేవరబుల్గా ఉంది జనసేనకి ఆ 2 జిల్లాలు. అదే కనుక జరిగితే రేపొద్దున ఇట్స్ అ హైపోథెటికల్ అబ్జర్వేషన్ ఓన్లీ, రేపొద్దున అందరికీ ఒక 25-30 తగ్గితే హీల్ బికమ్ కింగ్ మేకర్. చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్ళి తలుపు తడతాడు ఖచ్చితంగా. వెళ్ళక్కర్లా. ఆ ఛాన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉందని నేను కూడా బలంగా నమ్ముతానండి. పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది ఏంటంటే చంద్రబాబు కబంధ హస్తాల నుంచి విముక్తి పొంది బయటికి వచ్చేసి తన శక్తి మీద తను నమ్మకం ఏర్పరచుకొని, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్లో సపోర్టర్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. ఇఫ్ ఈ కాన్సన్ట్రేట్ ఇన్ దాట్ వే అండి, ఖచ్చితంగా వాళ్ళకి సత్ఫలితాలు వస్తాయి. రావు అన్నది లేదు, ఎందుకంటే ప్రజలు కూడా విశ్వసిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి బిగ్గెస్ట్ మైనస్ ఏదవుతుందంటే చంద్రబాబు నాయుడుతో జట్టు కట్టడం వల్ల పవన్ కళ్యాణ్ ఎదుగుదల అనేది ఆగిపోతుంది. దట్స్ నా ఒపీనియన్, మెజారిటీ ఆఫ్ ప్రజల ఒపీనియన్ అండి. బిగ్గెస్ట్ మైనస్. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్లు ఎంతమంది హర్ట్ అయ్యారంటే, నాకు జనసేన ఫ్రెండ్స్ ఉన్నారండి, ఐల్ బీ ఫ్రెండ్స్ విత్ లైక్ యూనో, నేను తెలుగుదేశం వాళ్ళతో అక్కడ వాళ్ళు తెలుగుదేశం సపోర్టర్స్ బ్యాడ్మింటన్ ఆడతాం, జనసేన వాళ్ళు వచ్చి నాతో కూర్చొని మాట్లాడతారు. వాళ్ళు ఎంత హర్ట్ అయ్యారంటే, ఇంత చేసిండేది ఒక ముక్కలో అట్లా వచ్చేసి దెర్ ఇస్ నో అంబిగ్విటీ, ఎందుకు అనుకుంటున్నారు సీనియారిటీ వల్ల చంద్రబాబు నాయుడుకి ఇస్తా అంటే ఎంతోమంది జనసేన కార్యకర్తలు హర్ట్. నేను ఇంకోటి కూడా చెప్తానండి, జనసేన వాళ్ళు నన్ను ఎంతగా అబ్యూస్ చేసి అంటే మెసేజ్ నేను ఎప్పుడు పెట్టినా, ఎందుకంటే వాళ్ళ మీద జాలి ఉంటుంది. పార్టీని నడుపుకుంటూ వాళ్ళ భుజాల మోస్తున్నది జన సైనికులు, అవునన్నా కాదన్నా. వాళ్ళు దే ఆర్ ద డ్రైవింగ్ ఫోర్స్. వాళ్ళను డిసప్పాయింట్ చేయడం ఎందుకు అనేది నేను అనేదండి. ఇప్పుడు సొంతంగా పోటీ చేయండి, మళ్ళీ ఇదేమంటారంటే మీకెందుకు జనసేన గురించి, మీకెందుకు టీడీపీ గురించి, మీకెందుకు ప్రేమ అంటారు. ఇట్స్ నాట్ అబౌట్ దట్ అండి. ఇప్పుడు ఒక లీడర్గా ఎదగాలంటే నీకు కొన్ని ఇది ఉండాలి. మీరు అన్నట్టు అంటే పవన్ కళ్యాణ్ గారికి స్కోప్ ఉంది. ఇప్పుడు ఎదిగితే 2029లో ఆయన సీఎం క్యాండిడేట్. ఇప్పుడు ఒక సింపుల్ అండి, అందులో డౌట్ ఎంత ఇన్సల్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు. అక్కడ హూ ఎవర్ ప్రపోజ్డ్ ఇట్ ఆర్ హూ ఎవర్ యాక్సెప్టెడ్ ఇట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. బయటకు వచ్చేసి నేను పొత్తు పెట్టుకుంటున్నానని పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. ఓకే ఫైన్. ఎల్లో మీడియా అంతా ఏం రాసిందంటే ప్రపోజల్ పవన్ కళ్యాణే పెట్టాడు, చంద్రబాబు నాయుడు సరే పో అన్న విధంగా చెప్పాడు అన్నట్లు. అంటే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ని తక్కువ చేస్తూ వీళ్ళు రాశారు. ప్రతి ఒక్క పేపర్ రాసింది వాళ్ళ మీడియాలో చెప్పారు. అవసరం ఎవరికండి ఆ టైంలో? ఇప్పుడు నేను సామాన్యుడిగా అడుగుతున్నా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తగానో లేకపోతే సెవరల్ పీపుల్ హావ్ నోటీస్డ్, నెటిజన్స్ అయితే బాగా ట్రోల్ చేశారు ఆ 2 మీడియాలని. అంటే ఇదేదో పవన్ కళ్యాణ్ గారి అవసరం అన్నట్టు ఆయన వెళ్ళి అరమోట్పు కన్నులతో ప్రార్థించి ఆయనేమో ఆశీర్వదిస్తూ, లేదు ఖచ్చితంగా షాక్ తిన్నారట ఫస్ట్ చంద్రబాబు గారు జైల్లో. అంటే ఏ షాకో నాకు తెలియదు. తిన్న తర్వాత ఈ మాట అన్నారట, ఇదేంటి పవన్ ఇది సమయమా పొత్తులు పెట్టుకోవటానికని ఆశ్చర్యంగా మాట్లాడారట. ఈయన వెర్బాటం అంటే ఈయన విన్నారు. లేదు వాళ్ళు రాసింది నాకు తెలియదు. అది నేను బగ్గులు పెట్టుకొని జర్నలిజం చేయలేదు. సో వాళ్ళకి బగ్గులు జర్నలిజం ఉంది కాబట్టి లోపల కాన్వర్జేషన్ విత్ ఇన్ కోట్స్, మళ్ళీ 2 చుక్కలు, క్వశ్చన్ మార్కులు, ఎక్స్క్లమేటరీతో సహా చెప్పారు. డ్రోన్ ఏమన్నా వెళ్ళి ఉండొచ్చు. సో ఇది సమయమా, సందర్భమా అని ఆయన చాలా గంభీరంగా అడిగారట. ఏది అంత జైల్లో ఉండి ఆ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా కూడా చెక్కు చెదరని మొక్కవు అని ఆత్మస్థైర్యంతో ఆయన అడిగారట. సో సార్ నేను కూడా అంటే కాసేపు ప్రతి ఆదివారం ఒకటి వస్తుంటుంది, అది చదువుతుంటా. బీపీలు, షుగర్లు ఎవరికైనా ఉంటే అవి తగ్గిపోతాయి గ్యారంటీగా, అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అందులో. అలాంటిదే ఒక కథనం వస్తే నేను చదివాను, నేను ఎంజాయ్ చేశాను. సో నిజమే ఉండొచ్చేమో చంద్రబాబు గారు మ్యాగ్నోనిమస్ పర్సనాలిటీ, ఆయన మ్యాగ్నానిమిటీ, జనరాసిటీ వల్ల ఈయనే. అవసరం లేదండి, మీరు బాగా చెప్పారంటుంటే మీరు మళ్ళీ అర్థం లేని చాలా చక్కగా విశ్లేషించారండి. సామాన్యులు కూడా ఇది చూసే వాళ్ళందరికీ కూడా అర్థమై ఉంటుంది. అర్థమైందో లేదండి మీకు వాసుదేవ్ గారు ఏం చెప్పారు? సో ఆ తర్వాత సబ్సిక్వెంట్గా కూడా 4-5 కథనాలు వచ్చినాయి అలాగే. సరే జనాలు అంటే ఇప్పుడు వైరస్ ఒకటి వస్తుందండి, ఒకసారి మందులు వాడతాం, రెండోసారి ఇంజక్షన్లు తీసుకుంటాం, మూడోసారి ఏంటంటే దానికి అకామిడేట్ అయిపోతాం మనం. అలాగా ఆ స్టోరీలకి జనాలు ఇంకా రాటన్ అయిపోయారు. వీళ్ళు ఇలాగే రాస్తారు కదా, ఇలాగే చూపిస్తారు కదా అని రాటన్ అయిపోయారు. చాలా దారుణం అండి. కానీ అంత జరిగిన ఒక స్థితప్రజ్ఞత్వం నాకు పవన్ కళ్యాణ్ గారిలో నచ్చేది, ముచ్చటేసేది ఏంటంటే ఆయన స్థితప్రజ్ఞ. ఏం అనరు ఆయన తెలుగుదేశాన్ని.
అదే ఎందుకు ఆయన ఇంకో అంటే ఆయన హుందాతనాన్ని ఇంకో చోట అప్రిషియేట్ చేస్తా. ఇప్పుడు మీరు వైజాగ్లో అదేదో సమ్మిట్ ఒకటి పెట్టారు, మీ కోడిగుడ్డు మంత్రి గారి ఆధ్వర్యంలో సమ్మిట్ జరిగింది. సో ఆ సమ్మిట్లో కాదండి, కోడిగుడ్డు మంత్రి ఏంటండి మీరు మరి? వాళ్ళు రాసింది నాకు తెలియదు, నాకు ఆయనతో పర్సనల్గా పరిచయం కూడా లేదు. సో దాని మీద చాలా వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ జన సైనిక్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టమాకండి, రాష్ట్రానికి ఎవరు పెట్టుబడులు తీసుకొచ్చినా సరే మనం స్వాగతిద్దాం, అది వైఎస్ఆర్సీపీ, లెట్ ఇట్ బి వైఎస్ఆర్సీపీ, లెట్ ఇట్ బి టీడీపీ, నో ఇష్యూ. మనం ప్రభుత్వం చేస్తోంది, అది చంద్రబాబు గారు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చేసినా సరే మనం స్వాగతిద్దాం అన్నారు ఆయన. నేను చెప్తున్నాను, అది ఆయన హుందాతనం. అది మీ సాక్షిగా ఇప్పుడు ప్రజలకు కూడా చెప్తున్నాను, ఎవరైనా అట్లా మాట్లాడినప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఒక అధికార పక్షంలో ఉన్న పార్టీని సపోర్ట్ చేసే వ్యక్తిగా వి అప్రిషియేట్ ఇట్ అండి. మా పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తాను, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రజలకు ఎక్కడ చూడండి, మీరు కావాలంటే ఆ టైంలో ఎక్కడ జనసేన వాళ్ళు రాయలేదు, నేను స్టేట్మెంట్ ఇచ్చారు. నేను చెప్తున్నాను కదండి, నేను ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను కాదనట్లేదు. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన శక్తి మీద ఆయనకు నమ్మకం లేకపోవడమే నాకు బాధించింది. ఇప్పుడు కాదా, ఇప్పుడు ఆయన ఖుషి సినిమాలో ఆలీ అయిపోయాడు, పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు అంటున్నాడు, ఈయన పక్కన కూర్చొని రంగాబోతి అనేది పాట పాడుతున్నాడు. నేను అనేది అక్కడ నువ్వు పవన్ కళ్యాణ్ హీరోవి, ఇక్కడ కూడా హీరో లాగుండు, కావాల్సింది చంద్రబాబు గారిని ఆలీ క్యారెక్టర్లోకి తీసుకురా, సైడ్ క్యారెక్టర్. నేను అనేది అదేండి, ఇక్కడ మాత్రం మీరు అక్కడ సినిమాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా ఉండి ఇక్కడ ఆలీ పోర్షన్ ఎందుకు చేస్తున్నారు మీరు అనేది నేను అనేది. అందులో తప్పేం లేదండి, ఒక జనసేన అంటే డైరెక్ట్ సపోర్ట్ చేయకపోయినా నేను అనేది యూ బీ ద పవర్. ఇంకెందుకు 5 ఏళ్ళు వెయిట్ చేయడం ఎందుకు, ఇదే కరెక్ట్.